హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 8 ఆగస్ట్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ డీసెంట్గా పాజిటివ్ మొమెంటంలో క్లోజ్ అయింది. 305 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అయింది 24,297 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000ని క్రాస్ చేసి 50,120 దగ్గర క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో 42 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 8 స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ స్టాక్స్ తీసుకుంటే, అంటే ప్రైస్ బాగా పెరిగిన స్టాక్స్ నిఫ్టీ 50లో టాప్లో ఉన్న 5 స్టాక్స్ తీసుకుంటే ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా టాప్ 5 స్టాక్స్ అనుకోవచ్చు. ప్రైస్ వైజ్గా బాగా పెరిగినాయి. దీంట్లో టాప్ ఓఎన్జీసీ 7.5% పెరిగింది. అట్లనే వీక్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ బాగా వీక్గా క్లోజ్ అయ్యాయి. దాని తర్వాత టెక్ మహేంద్ర, బ్రిటానియా, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇవి కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు 24,297 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్ అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకుంటే మన కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది, 24,530. అంటే ఓవరాల్గా మన కీ లెవెల్ కన్నా కిందనే ఉంది. సో ఒకవేళ ఈ హైని బ్రేక్ చేస్తే, అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇది 24,380, ఇప్పుడు ఆల్మోస్ట్ 24,300 దగ్గర క్లోజ్ అయింది. ఒక 80 పాయింట్స్ కన్నా పైన స్ట్రాంగ్ మొమెంటం ఉంటే మాత్రం ఈ మంత్లీ పివోట్ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. మన కీ లెవెల్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ ఈరోజు లోని ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. వన్స్ ఈరోజు లో బ్రేక్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు మార్కెట్లో. నెక్స్ట్ లెవెల్ వచ్చి 24,053. ఈరోజు లో అంటే 24,180. సో 24,180, 24,53 రెండు సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు. 24,380 తర్వాత 24,530, ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్గానే కనపడుతుంది, ఎందుకంటే ట్రెండ్ వైజ్గా కొంత వీక్గానే ఉంది. 50 DMA, 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, తర్వాత 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వీటన్నిటికన్నా కూడా కిందనే ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఒక క్లస్టర్లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ 3 డేస్ నుంచి. 49,700 అండ్ 50,500 ఈ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన క్యాండిల్ ఒక హ్యామర్ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే ఒక జోన్లో ఇది హ్యామర్ ఫామ్ అయింది. సో ఒక మొమెంటం రావాలంటే మాత్రం ఈ జోన్ని బ్రేక్ చేయాలి. 50,500 కన్నా పైకి వెళ్తే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు, 51,055. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,500, దాని తర్వాత 51,055, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్లో సపోర్ట్ తీసుకోవాలంటే 49,800 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ ఇది ఫెయిల్ అయి డౌన్ సైడ్కి వస్తే 49,500, తర్వాత 49,000, ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు ప్రైస్ బాగా పెరిగి, ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్లో చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ కోరమండల్. కాకపోతే ప్రైస్ పెద్దగా పెరగలేదు, 0.66% మాత్రమే పెరిగింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దాని తర్వాత లాల్ ప్యాథ్లాబ్, ఏబీబీ, సీమెన్స్, మెట్రోపాలిస్, ఎంఎఫ్ఎస్ఎల్, ఆల్కెమ్, సింజిన్, ఎంజిఎల్, ఎల్టీఎఫ్, పిడిలైట్, ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా ఈరోజు పెరిగిన స్టాక్స్. వీటిలో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. షార్ట్స్ ఎక్కడ ఎక్కువగా బిల్డ్ అయ్యాయి ఈరోజు చూద్దాం. సో ఓవరాల్ మార్కెట్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినా కానీ షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే శ్రీ సిమెంట్లో బాగా షార్ట్స్ జరిగినట్టు అనిపిస్తుంది. 3.44% ప్రైస్ డ్రాప్ అయింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 9% పెరిగింది. తర్వాత పిఈఎల్, అపోలో టైర్, టెక్ మహేంద్ర, టాటా పవర్, దెన్ ఎంఆర్ఎఫ్, యూబీఎల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, వీటన్నిటిలో కూడా ప్రైస్ డ్రాప్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొంత షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఈ స్టాక్స్లో మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం.
ఈ స్టాక్ మనందరికీ బాగా పరిచయం ఉన్న స్టాకే జొమాటో. జొమాటోలో ఒక ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసి డౌన్ అయిన తర్వాత ఇది ప్రీవియస్గా ఒక పీక్ ఇంతకుముందు 164-65 తర్వాత అక్కడి నుంచి బాగా ఫాల్ అయింది ప్రైస్. మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 50 రూపీస్ 45-47 రూపీస్ దాకా వచ్చింది. లో తీసుకుంటే ఐ థింక్ 45 దాకా కూడా వచ్చి ఉండొచ్చు. 41-42 రూపీస్ కూడా వచ్చింది లో. సో ఇది మనకి జూలై 2022లో సో 45-46 రూపీస్ ఉన్న స్టాకు ఇప్పుడు 265 వరకు వెళ్ళింది. సో ఎప్పుడైతే ఈ 165ని బ్రేక్ చేసిందో ఇది ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం ఒక డిప్ ఇచ్చిన బట్ క్లోజింగ్ బేసిస్లో దీనికన్నా పైనే క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఈ రోజు మూమెంటం కొంచెం స్ట్రాంగ్గా కనపడింది. 265 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనం చూస్తే 218 మంత్లీ పివోట్, 255 వీక్లీ పివోట్ అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అన్నిటికన్నా కూడా ఇది పైననే ట్రేడ్ అవుతా ఉంది. 220 వచ్చి 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో ఉన్న ప్రైస్. తర్వాత 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 230 దగ్గర ఉంది. సో వీటన్నిటికన్నా పైన ఉంది, మొమెంటం ఉంది. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అయితే ఒకటి ఇక్కడ కొంచెం చిన్న హర్డిల్ ఉండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా కొంత సప్లై ఏరియా ఫామ్ అయింది. బట్ ఈ సప్లై ఏరియాని ఇప్పుడున్న మొమెంటం ప్రకారం క్రాస్ చేసి పైకి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారి మనం దీనికి ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చూద్దాం. ఇది ర్యాలీగా వెళ్ళినాక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది అంతే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 61.8%ని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంది. ఈ ఫస్ట్ డే తర్వాత 2 డేస్ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయింది. దాని తర్వాత ఈరోజు కొంచెం లెవెల్ని బ్రేక్ చేసి ఇక్కడ లెవెల్కి వచ్చేసి 265 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక వీక్నెస్ ఎప్పుడు అంటే ఈ ప్రీవియస్గా ఉన్న ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియాలోకి వస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అండ్ ఇంకొకటి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం వీక్లీ పివోట్ లెవెల్ని కూడా స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. 255 లెవెల్ని మనం స్టాప్ లాస్ అనుకోవచ్చు. అండ్ హైయర్ లెవెల్లో మనం 290 వరకు దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు మన ఎగ్జిట్ కోసం. సో అరౌండ్ 290 వస్తే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయచ్చు. స్టాక్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకునే స్టాక్ ఇది జొమాటో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి పతంజలి ఫుడ్స్. దీంట్లో కూడా ఒక ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ రోజు మాత్రం స్ట్రాంగ్ మూమెంటం కనపడింది అండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మంచి వాల్యూమ్తో పాటు ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అది మనకి ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ 3% వరకు పాజిటివ్గా ట్రేడ్ అయింది. అండ్ ఈ పుల్ బ్యాక్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ కనపడుతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ 1823 దగ్గరే ఉంది. కాకపోతే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం దీన్ని బ్రేక్ చేసి 1890 ఆర్ 1895 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 1700 కన్నా కిందకు వస్తే దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకునే అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో 1890 ఆర్ 1895 లెవెల్స్కి వచ్చినప్పుడు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది పతంజలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.